అమ్మాయిలకి జీరో సైజ్ ఎలాగో అబ్బాయిలకి సిక్స్ ప్యాక్ అలా. సిక్స్ ప్యాక్ కోసం కఠోరమైన కసరత్తులు చేస్తూ కండలు పెంచుతున్నారు యువకులు. అమ్మాయిలు చూడాలంటే సిక్స్ ప్యాక్ కటౌట్స్ ఉండాల్సిందే అనుకుంటున్నారు. దీంతో ప్రాణాలను హరించే స్టెరాయిడ్స్ బాట పడుతున్నారు యువకులు. అసలు సిక్స్ ప్యాక్ కు స్టెరాయిడ్స్ కు సంబంధం ఏంటి? స్టెరాయిడ్స్ కు ప్రాణాలను హరించే శక్తి ఉందా? జిమ్ లో చేస్తూ డైట్ ఫాలో అయితే సిక్స్ ప్యాక్ రాదా? వాచ్ ది స్టోరీ. జెండర్ ఏదైనా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్సర్సైజులు చేయాల్సిందే. డైలీ వ్యాయామం చేయాలని వైద్యులే చెబుతున్నారు. అయితే యువత దేహదారుఢ్యం కోసం గంటల తరబడి జిమ్లో గడుపుతున్నారు. అమ్మాయిలు జీరో సైజ్ కోసం, అబ్బాయిలు సిక్స్ ప్యాక్ కోసం తెగ ట్రై చేసేస్తున్నారు. అబ్బాయిలైతే ఓ అడుగు ముందుకేసి సిక్స్ ప్యాక్ కోసం కేజీల కొద్దీ వెయిట్లు ఎత్తుతూ వర్కౌట్స్ చేస్తున్నారు. కండలు పెంచడానికి డైట్ తో పాటు శరీరానికి మించిన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కండల కోసం ఎన్ని కసరత్తులు చేసినా సిక్స్ ప్యాక్ అంత ఈజీ కాదు. ఆరోగ్యకరమైన షేప్ వస్తుందే కానీ సిక్స్ ప్యాక్ మాత్రం చాలా కష్టం. దీంతో జిమ్ మాటను కొందరు యువకులు తప్పుదోవ పడుతున్నారు. తక్కువ సమయంలో కండలు పెరిగేలా స్టెరాయిడ్స్ వాడుతున్నారు. 6 నెలల్లోనే సిక్స్ ప్యాక్స్ కోసం టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈజీ మనీ కోసం కొందరు యువతను అడ్డదారి పట్టిస్తున్నారు జిమ్ ట్రైనర్స్. జిమ్ కి వెళితేనో కిలోల వెయిట్స్ ఎత్తితేనో కండలు రావు. రోజు వారి జిమ్ లో చేస్తున్న కసరత్తుకు తగ్గట్టుగా మంచి డైట్ తీసుకుని టైం టు టైం బాడీకి రెస్ట్ ఉండాలి. సరిపడా నిద్ర ఉండాలి. ప్రతిదీ ముఖ్యమే. కానీ వీటి గురించి అంతగా పట్టించుకోవడం లేదు యువత. జిమ్ కి వెళ్లాం కాబట్టి కండలు రావాల్సిందే అనే భ్రమలో ఉంటారు. విసుగుతో కొందరు 3 నాళ్ల ముచ్చటగా జిమ్ కి వెళ్లి మానేస్తుంటే మరికొందరు తప్పుదారి పడుతున్నారు. ఏం చేసైనా సరే కండలు కంపల్సరీ అన్నట్లు భావిస్తున్నారు. మనిషిలో టెస్టికల్స్ ఉంటాయి. ఆ టెస్టికల్స్లో ఈ టెస్టోస్టెరాన్ తయారవుతుంది అన్నట్టు. సో అది డైలీ మనకు 50 గ్రామ్స్ 60 గ్రామ్స్ తయారవుతుంది అన్నట్టు. సో దానివల్ల బాడీ అనేది మజిల్స్ అనేది బిల్డ్ కావాలన్నట్టు అంతా. సో అదే ఎక్స్టర్నల్గా మనం ఇంజెక్షన్ చేసినట్టయితే అదే టెస్టోస్టెరాన్ చేస్తే మనం మజిల్ అనేది హార్డ్నెస్ పెంచుతుంది అన్నట్టు. ఆ పెంచడం వల్ల ఏమైతే బల్క్ అవుతుంది అన్నట్టు, పంప్ చేస్తుంది బాడీని. సో దానివల్ల ఎక్స్టర్నల్గా చాలామంది యూజ్ చేస్తారు. అంటే వాళ్ళు ఎవరు యూజ్ చేస్తారు అవన్నీ? ఈ స్టీరాయిడ్స్ అనేవి బాడీ బిల్డర్స్ లైక్ ప్రో ఛాంపియన్స్ వాళ్ళందరూ కూడా ఈ స్టీరాయిడ్స్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఎక్సర్సైజ్ డైలీ ఒక 4 hours వర్కౌట్ చేసినా కూడా అట్లాంటి బాడీ స్ట్రక్చర్ రావాలంటే ఆల్మోస్ట్ 10-15 years పడుతుంది. కంటిన్యూస్గా డైలీ 4 hours వర్కౌట్ చేసుకుంటూ చేస్తే అదే మీరు ఎక్స్టర్నల్గా ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినట్లయితే బాడీ అనేది ఒక 2 yearsలో మీకు బాడీ ఫామ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇది స్టీరాయిడ్స్ అంటారు. స్టెరాయిడ్స్ గ్యాంగ్ జిమ్ ట్రైనర్స్ ఉచ్చులో పడి యువత తక్కువ టైంలోనే మజిల్ గ్రోత్ అయ్యేందుకు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సిన స్టెరాయిడ్స్ ను జిమ్ ట్రైనర్ ఇస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఇంజెక్షన్లు, టాబ్లెట్లు, ప్రోటీన్ పౌడర్స్ వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు స్టెరాయిడ్స్ కి బానిసలవుతున్నారు. జిమ్ లో పక్కవాళ్లను చూసి అలాంటి బాడీ తమకెందుకు లేదనే ఆలోచనలో పడుతున్నారు. కండలు రావాలంటే స్టెరాయిడ్స్ బెటర్ అని నిర్ణయించుకుంటున్నారు ఇప్పటి యువతరం. ఓవైపు స్టెరాయిడ్స్ వాడకం పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అణిచివేతకు రంగం సిద్ధం చేస్తోంది. సైబర్ క్రైమ్, డ్రగ్స్, గంజాయి, స్టెరాయిడ్స్ వాడకం వంటి వాటి మీద ఫోకస్ పెట్టాలని ఆయా డిపార్ట్మెంట్లకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే రీసెంట్ గా బండ్లగూడలో డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు భారీగా స్టెరాయిడ్స్ వైల్స్ ను పట్టుకున్నారు. కండల కోసం జిమ్ ట్రైనర్లు స్టెరాయిడ్స్ ను ఇస్తున్నట్లు గుర్తించారు. కండల కోసం ఈ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ను తీసుకోవాలని జిమ్ ట్రైనర్లు యువకులకు చెబుతున్నట్టుగా గుర్తించారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు సయ్యద్ ఫహాద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. హార్మోన్ల ఇంజెక్షన్లు, టాబ్లెట్లకు మార్కెట్లో మస్తు డిమాండ్ ఉంది. ప్రమాదం జరిగినా, అనారోగ్యంగా ఉన్నా మన శరీరంలోని ఏదైనా అవయవం అకస్మాత్తుగా పనిచేయటం ఆగిపోకుండా స్టెరాయిడ్స్ కాపాడతాయంటారు ఎక్స్పర్ట్స్. అయితే కృత్రిమంగా తీసుకునే స్టెరాయిడ్లు మన శరీరంలో షుగర్ లెవెల్స్ ని పెంచుతాయని, ఇది మధుమేహానికి కారణమవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్టెరాయిడ్లు మన శరీరంలో బీపీ లెవెల్స్ ని కూడా పెంచుతూ అధిక రక్తపోటుకు కారణమవుతాయంటున్నారు. దీంతో పాటు ఎముకల నుంచి కాల్షియంను తొలగిస్తాయని, ఫలితంగా బోలు ఎముకల వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు. అనబాలిక్ స్టెరాయిడ్స్ ఇది కామన్గా మనం చాలామంది స్టెరాయిడ్స్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాడే ఎమర్జెన్సీ డ్రగ్. అంతేకాకుండా ఇది చాలా రోగాలకు ఏవైతే నొప్పితో ఇన్ఫ్లమేషన్ తగ్గదో ఈ స్టెరాయిడ్స్ వాడడం అన్నది కామన్గా అన్ని డిపార్ట్మెంట్స్లో జరుగుతుంది. కానీ స్టెరాయిడ్ ఎక్కువ వాడితే దాని అనర్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
బాడీలో ఉండే సిస్టమ్స్ని డ్యామేజ్ చేయడమే కాకుండా ఆర్గన్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. అలాంటిది ఈ మధ్యకాలంలో జిమ్లో వాళ్ళు కానీ యంగ్ యూత్ కానీ ఎవరైతే బాడీ బిల్డర్స్ ఉంటారో, ఎవరైతే కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తారో వాళ్ళు ఈ యొక్క స్టెరాయిడ్ వాడడం అన్నది కామన్ అయిపోయింది. సో ఇది ఎనబాలిక్ స్టెరాయిడ్, టెస్టోస్టెరాన్ అనుకోండి, ఇంకా ఇతరత్ర ఆక్సల్ ఎండ్రాన్ అనుకోండి, ఎన్నో రకాలుగా మనకు మార్కెట్లో కమర్షియల్ స్టెరాయిడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి వాడటం వల్ల వాళ్ళకు ఎండ్యూరెన్స్ ఆఫ్ ద మజిల్ స్ట్రెంగ్త్ పెంచడం అండ్ వాటి యొక్క శక్తిని ఎక్కువసేపు వాడుకునే విధంగా ఈ స్టెరాయిడ్స్ హెల్ప్ చేస్తాయి. వాళ్ళ కెపాసిటీకి మించిన స్పోర్ట్స్ యాక్టివిటీ చేసి గెలవాలనే కోరికతోటి స్టెరాయిడ్స్ వాడతారు. స్టెరాయిడ్లను ఏ డాక్టర్ అయినా సరే పెద్దగా సజెస్ట్ చేయరు. బాధితుల ప్రాణాలను కాపాడటానికి, శరీర భాగాల్లో వాపును తగ్గించడానికి మాత్రమే కృత్రిమ స్టెరాయిడ్లను రోగులకు ఇస్తారు. వైద్యుల సూచనలతో అది కూడా పరిమితంగానే స్టెరాయిడ్స్ ని వాడాలనే నిబంధనలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా సూచించడంతో డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మరింత ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.